నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు, కానీ దాచుకోవటానికి దోచుకోవటానికి 50,000 కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని 72,000 కోట్లు, తర్వాత 150,000 కోట్లు, దానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. దానికోసం ఆడంబరమైన ప్రచారం ఈ అసెంబ్లీని వాడుతున్నాడు. ఏమన్నాడో చూడండి. అత్యధిక మెజార్టీతో గెలిపించండి, మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతోనే మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లా అసలు 16,000 కోట్ల ప్రాజెక్టే మూసీ ప్రక్షాళన. మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేసింది 16,000 కోట్లు, అది 50,000 కోట్లకు అయిపోయింది. మళ్ళా 50,000 కోట్ల నుంచి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు. విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు with the flagship programs of Musi River Front, Telangana is going to be developed like London Thames. I think all of you must have heard about it. It's the world's best place with a project cost of rupees 70,000 crores. ఎట్లయిందండి? ఎన్నికలకు ముందు 50,000 కోట్లు, ఎన్నికలు కాగానే 70,000 కోట్లు. అదే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మా ప్రభుత్వంలో ఉన్న 16,000 కోట్లది. ఎన్నికలకు ముందు వాళ్ళు 50,000 కోట్లు అన్నారు, ఎన్నికలు కాగానే 70,000 కోట్లు అన్నారు. మళ్ళా అసెంబ్లీ సమావేశాలై కొద్ది దగ్గరికి రాగానే మళ్ళా ముఖ్యమంత్రి గారు ఏమన్నారో చూడండి. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి ఏమన్నాడండి? మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం 150,000 కోట్లు, అంతే కదా అని అన్నది. మరి ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు సేమ్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 70,000 కోట్లు, ఈయన 150,000 కోట్లు. ఇక వాళ్ళే చెప్పిరాట, ప్రజలు నవ్వుతురా, నువ్వు 16,000 కోట్ల దాన్ని ఎన్నికలప్పుడు 50,000 కోట్లు అన్నావు, ఇప్పుడు 50,000 కోట్ల దాన్ని 70,000 కోట్లు అన్నాడు మళ్ళీ మంత్రి. ఆయన మంత్రి 50ని 70 ఎత్తడా అని చెప్పి నువ్వు 70ని 150 చేస్తామంటున్నారు. పోటీలు పడుతున్నారట మంత్రి గారు సీఎం గారు పెంచడంలో అని వాళ్ళ పెద్ద అని చెప్పినట్టు ఒక మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే మళ్ళా నిన్నేమంటాడంటే, ఏహే నేను అట్లా కాదన్నది 150,000 కోట్లు అంటే మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు. 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడానికి నీ డబ్బులు లేవు. పేదవారికి, ముసలోళ్ళకి, అనార్థులకి, విధవరాళ్ళకి, బీడీ కార్మికులకి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటానికి నీ డబ్బులు లేవు బడ్జెట్ లో. అండలేని ఆడ మహిళలకి నువ్వు ఇస్తాను 2,500 రూపాయల నెలకు నీ దగ్గర డబ్బులు లేవు బడ్జెట్ లో. నిరుద్యోగులకు నువ్వు ఇస్తా అన్న జాబ్ 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తికి డబ్బులు లేవు నీ బడ్జెట్ లో. విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు కట్టుకోవడానికి, ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి నువ్వు ఇస్తున్న జాబ్ కార్డు, నువ్వు ఇస్తున్న గ్యారంటీ కార్డు, భరోసా కార్డు విద్యార్థులకు ఇస్తాను. ఆ కార్డు 5 లక్షల రూపాయల కార్డు ఎంతో ఇస్తాను, దానికి డబ్బులు లేవు. రైతులకు రైతు భరోసా ఇవ్వటానికి నీ దగ్గర డబ్బులు లేవు బడ్జెట్ లో. రుణమాఫీ చేస్తాను, చక్కగా చేయడానికి డబ్బులు లేవు నీ దగ్గర. కానీ 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని 150,000 కోట్ల రూపాయలకు తీసుకుపోవటానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. దీనికోసం నీ ఆడంబర ప్రచారాల కోసం నువ్వు అసెంబ్లీని వాడుకున్నావు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.